హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దేవ్కొన. ఈరోజు వీడియోలో డిజైనర్ బ్లౌజ్ నెక్ని ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ బ్లౌజ్కి వచ్చేసి ప్రిన్సెస్ కట్ చేస్తున్నానండి. ఫ్రంట్ బ్యాక్ ఎలా కట్ చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తున్నాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి లైనింగ్ క్లాత్ ఎప్పుడు కూడా మన వైపుకు క్లోజ్ ఉండాలి, మన ఆపోజిట్ వైపుకి ఓపెన్ ఉండాలన్నమాట. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోండి. ఫస్ట్ నేను ఫ్రంట్ సైడ్ కట్ చేస్తున్నాను. మనకి లైనింగ్ అనేది తడిపి ఆరబెట్టిన తర్వాత సమానంగా ఉండదు కాబట్టి కింద ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. నేను కట్ చేసే బ్లౌజ్ వచ్చేసి 48 బ్లౌజ్కి కొలతలు తీసుకుంటున్నాను. ఫస్ట్ మనం పొడవును మార్క్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ 15 ఇంచెస్ పెట్టానండి. దానికి 1 ఇంచ్ కలిపి 16 ఇంచెస్ పెట్టాను. ఎందుకంటే మనకి బ్యాక్ నెక్ అనేది మనకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకోవాలి. సో అందువల్ల ఫ్రంట్ కూడా మనకి ఫ్రంట్ పార్ట్ కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకోవాలి. సో మొత్తానికి నేను 16 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. ఇలా 16 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత విడ్త్ చూసుకోవాలండి. మనం వెడల్పు అనేది చూసుకోవాలి. ఈ బ్లౌజ్కి అయితే మాత్రం 12.5 పెట్టాను. ఎందుకంటే మోడల్ బ్లౌజ్ కదా, దానికి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రానే పడుతుంది. సో 12.5 దగ్గర మార్క్ చేసుకోండి. ఈ పొడవు వెడల్పు మార్క్ చేసుకున్న తర్వాత కింద కూడా అదే విధంగా 12.5 ఇంచెస్ దగ్గరికి మనం మార్క్ చేసుకోవాలి. తర్వాత మనం నెక్ చూసుకోవాలండి. నేను ఎప్పుడు కూడా పెద్ద సైజు బ్లౌజులకి ఎప్పుడైనా కూడా నెక్ అనేది 3 ఇంచెస్ తీస్తాను. అక్కడి నుండి షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్కి పెడతాను అనమాట. మరీ సన్నగా ఉన్న వారికి అయితే 2 ఇంచెస్ పెట్టండి, నెక్ సరిపోతుంది. నెక్ షోల్డర్ చూసిన తర్వాత ఆర్మ్ హోల్ పొడవు చూద్దాము. 48 బ్లౌజ్కి నేను 6.5 ఇంచెస్ పెడుతున్నాను. మ్యాక్సిమం ఏ బ్లౌజులకైనా కానీ 6.5 పెడితే ఆర్మ్ హోల్ దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి. మళ్ళీ ఆర్మ్ హోల్ దగ్గర నుండి నెక్ వరకు మెజర్ చేసుకోవాలి. ఇలా మెజర్ చేసిన తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. తర్వాత నడుం దగ్గర మనకి కింద పార్ట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ తగ్గించి 12 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఆర్మ్ హోల్ దగ్గర నుండి కిందకి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ని మెజర్ చేసుకోవాలండి. దీనికి ఎవరికైనా కానీ 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఆ పై నుండి కింద వరకు కూడా రౌండ్గా మనకి కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. నేను ఇక్కడ నెక్ ఎందుకు తీయలేదంటే ఫ్యూజింగ్ వేసి స్టిచ్ చేస్తాను, అంటే బకరం వేసి కుడతాను అనమాట. సో దానికోసం ముందు నెక్ అనేది కట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఫ్యూజింగ్ మీదే నెక్ అనేది కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కోసం మనం చెస్ట్ పాయింట్ అనేది చూసుకోవాలి. ఇక్కడ నుండి మనం ఫోల్డ్ చేసాం కదా, అక్కడ నుండి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. పెద్ద సైజు బ్లౌజులకి అయితే 4 ఇంచెస్ పెట్టుకోండి, సరిపోతుంది. మనకి ఇక్కడ చివరి పాయింట్ ఉంది కదా, అక్కడి నుంచి కింద నుంచి పైకి 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఈ 3.5 ఇంచెస్ దగ్గర నుండి పైకి 5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షేప్ కోసం 3.5 ఇంచెస్ మార్కింగ్ ఉంది కదా, అక్కడి నుండి 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఆ మార్క్ చేసిన దగ్గర నుండి కిందకి స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఈ 1.5 ఇంచెస్ దగ్గర నుండి 5 ఇంచెస్ దగ్గరికి కూడా క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిడిల్ దగ్గర నుండి ఆర్మ్ హోల్ మిడిల్ వరకు కర్వ్ తిప్పుతూ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఏ మార్కింగ్ అవసరం లేదు. చూసారా, చాలా సింపుల్గా ఈ ట్రిక్స్ కొంచెం అర్థం చేసుకుంటే ప్రిన్సెస్ కట్ అనేది ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఈ మార్కింగ్ దగ్గర నుంచి చాలా ఇంపార్టెంట్ అండి. కర్వ్ తీసేటప్పుడు ఏంటంటే ఈ మిడిల్ 5 ఇంచెస్ ఉంది కదా మార్కింగ్, అక్కడ నుండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ స్ట్రైట్గా ఉన్న లైన్ మీద కొంచెం షేప్ వచ్చేటట్టు డ్రా చేస్తే మనకి షేప్ అనేది చాలా బాగా నీట్గా వస్తుందన్నమాట. సో ఇలా మార్కింగ్ చేసేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ప్రిన్సెస్ కట్కి ఎప్పుడైనా కూడా ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే మిడిల్లో కట్ చేసి జాయిన్ చేస్తాం కాబట్టి. సో 1/2 ఇంచ్ పెట్టి స్ట్రైట్గా లైన్ గీసేసుకోవాలి. మీరు ఇక్కడ గమనించారు కదా, నేను ఇక్కడ నెక్ అనేది తీయట్లేదండి, ఫ్యూజింగ్ వేసి స్టిచ్ చేస్తాను, అంటే బకరం వేసి కుడతానమాట. సో దానికోసం ముందు నెక్ కట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఫ్యూజింగ్ మీదనే నెక్ అనేది కట్ చేసి కుట్టుకోవచ్చు. సో ఫ్యూజింగ్ వేసి ఎలా కుట్టాలనేది స్టిచ్చింగ్ వీడియోలోని చెప్తాను. సో ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర నుంచి చిన్న కరువుగా, అంటే 1.5 పెట్టాం కదా, అక్కడి నుంచి కిందకి కరువుగా ఒక లైన్ డ్రా చేసుకుని అక్కడి నుంచి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రా చేసిన దగ్గర నుండి జాగ్రత్తగా నేను ఏమేమి కట్ చేస్తున్నానో వీడియో స్కిప్ చేయకుండా చూసి కట్ చేసుకోవాలి.
సో చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్తో బ్యాక్ పార్ట్కి సంబంధం లేదనమాట, ఎందుకంటే నేను వేరే నెక్ అనేది కట్ చేస్తున్నాను కాబట్టి దీనికి మెజర్మెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అది కూడా చూసేయండి. సో మిగిలిన పీస్ని మన వైపుకి ఫోల్డింగ్ ఉండేటట్టు చూసుకొని సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టు స్ట్రైట్గా ఒక లైన్ అయితే స్కేల్తో డ్రా చేసుకొని కట్ చేసుకోండి. ఫ్రంట్ మనం 16 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, సో బ్యాక్ లెంత్ కూడా 16 ఇంచెస్ పెట్టుకోవాలి. మనం స్టిచ్ చేసేటప్పుడు 15 ఇంచెస్కి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట, ఖర్చులు పోగా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ బోట్ నెక్ అన్నాను కదా, దానికోసం మొత్తం నెక్ అలాగే షోల్డర్ కలిపి 7 ఇంచెస్ పెట్టుకోవాలి. ఆ 7 ఇంచెస్కి మనం నెక్కి 5 ఇంచెస్ పెట్టుకోవాలి. మిగిలిన 2 ఇంచెస్ మిగిలింది కదా, ఆ 2 ఇంచెస్ మనకి షోల్డర్కి వస్తుంది. ఇప్పుడు నెక్ పాయింట్ నుంచి షోల్డర్ దాకా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. మళ్ళీ అక్కడి నుండి ఆర్మ్ హోల్ కిందకి డ్రా చేసుకోవాలి. ఈ కిందకి అనేది మనం ఆర్మ్ హోల్ రౌండ్ అనేది 6.5 ఇంచ్ పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ అక్కడి నుంచి వెడల్పు చూసుకోవాలి. నేనైతే 12.5 ఇంచెస్ అయితే పెట్టానండి. సేమ్ బ్యాక్ కూడా 12.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న దగ్గర నుండి స్కేల్తో డ్రా చేసుకోవాలి. మళ్ళీ అక్కడి నుండి కిందకి 12.5 ఇంచెస్ దగ్గర డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్కి 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బోట్ నెక్ కోసం వెడల్పు 5 ఇంచెస్ పెట్టండి. కింద లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకుని బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బోట్ నెక్ రౌండ్ తిరగడం కోసం కార్నర్ నుండి 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని ఇలా కర్వ్గా డ్రా చేసుకోవాలన్నమాట. బ్యాక్ నెక్ కట్ చేసుకోవడం కోసం మళ్ళీ ఈ నెక్ దగ్గర నుండి 4 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకున్న తర్వాత ఈ కింద నడుము ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. నాకైతే ఈ నడుము లెంత్ వచ్చేసి 4.5 ఉందన్నమాట. దానికి నేను 30 ఇంచెస్ ఎక్కువ పెట్టాను. సో ఖర్చులో పోక 4.5 ఇంచెస్ అనేది మనకి మిగులుతుంది. మళ్ళీ అక్కడి నుండి వెడల్పు అనేది 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి డ్రా చేసుకోవాలి. పైన 4 ఇంచెస్ మార్కింగ్ ఉంది కదా, అలా కిందకి 4 ఇంచెస్కి కలిపి స్ట్రైట్గా ఒక డ్రా అనేది గీసేసుకోవాలి. ఇప్పుడు ఈ డిజైనర్ నెక్ కోసం ఆర్మ్ హోల్ చివరి భాగం ఉంది కదా, అక్కడి నుండి 3 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఈ 4 ఇంచెస్ మార్కింగ్ ఉంది కదా, ఆ కార్నర్ పాయింట్ నుండి ఈ 3 ఇంచెస్ మెజర్మెంట్ ఉంది కదా, అక్కడ వరకు కూడా ఇలా కర్వ్గా డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కర్వ్గా ఇలా మనకి ఆర్మ్ హోల్ పైకి అప్ వచ్చినట్టు ఈ నెక్ దగ్గర నుండి పైకి కర్వ్గా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బోట్ నెక్ దగ్గర నుండి 4 ఇంచెస్ లెంత్ ఉంది కదా, అక్కడ వరకు వీడియోలో చూపిస్తున్నట్టు నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మార్కింగ్ మీదనే వీడియోలో చూపిస్తున్నట్టు జాగ్రత్తగా మార్కింగ్ మీదనే మనం కట్ చేసుకోవాలి. ఈ నెక్కి నేను ఫ్యూజింగ్ అనేది పెట్టట్లేదు, అంటే బకరం పెట్టట్లేదు. పైపింగ్ వేస్తానని చెప్పేసి బకరం పెట్టట్లేదు అనమాట. మనం ఎప్పుడైనా పైపింగ్ వేసినప్పుడు ఇలా ఫ్యూజింగ్ అనేది నెక్కి వేయాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ రెండింటిని కూడా మనం సెపరేట్ చేసేసుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా వీడియోలో చూసి కట్ చేసుకోండి. చూసారు కదా, ఇలా కట్ చేసిన తర్వాత షేప్ అనేది వచ్చేస్తుంది. ఇది ఈజీగా ఎలా కుట్టాలనేది నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ లైనింగ్ని మెయిన్ క్లాత్ మీద పెట్టి ఒక్కొక్కటిని కూడా డబల్ ఫోల్డింగ్ చేసుకుంటూ క్లాత్ సరిపోతుందో లేదో చూసుకుని దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా, అంటే మనకి మెయిన్ క్లాత్ అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్రతి పార్ట్ని కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ ప్రిన్సెస్ కట్కి సైడ్ ఉండే సైడ్ పార్ట్స్ కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి. సో అంతేనండి, ప్రిన్సెస్ కట్ అలాగే డిజైనర్ నెక్ ఎలా కట్ చేసుకోవాలనేది మీకు చూపించాను. ఈ వీడియో వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే మిగతా వారికి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.